హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైస్, రోటీ, చపాతీ ఎటువంటి మెయిన్ కోర్సుకైనా సరే రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోని మష్రూమ్ మ్యాజిక్ మసాలా. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. గరం మసాలా, జీరా పొడి, ఉప్పు, చిటికెడు ఇంగువ, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పండిన టొమాటోలు, బటన్ మష్రూమ్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, నెయ్యాలు, ఆయిల్, హోల్ గ్రెయిన్ మసాలాలు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు. వైటమిన్ డి లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మష్రూమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఎంతో ఈజీగా, ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. టొమాటోస్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముందుగా మ్యాజికల్ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గ్రెయిన్ మసాలాలు, ధనియాలు, జీడిపప్పు, ఈ దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి సన్నని సెగ మీద చక్కగా వేగనిద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త పుదీనాను కూడా యాడ్ చేయండి.
ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి సన్నని సగం మీద బాగా మగ్గనివ్వండి. టొమాటోస్ అన్నీ చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఒక చిన్న టిప్, ఒక అర స్పూను షుగర్ను కూడా యాడ్ చేద్దాం. ఈ క్యాస్టర్ షుగర్ మంచి రుచినివ్వటమే కాకుండా ఎసిడిటీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. టొమాటోస్ అన్నీ చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టి మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేద్దాం. ముందుగా ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చిటికెడు ఇంగువ, పసుపు, జీరా పొడి, కాస్త గరం మసాలా, చక్కగా కలిపెట్టి ఈ మసాలాలన్నీ కుక్ అయ్యే వరకు సన్నని సగం మీద కాసేపు ఉడకనిద్దాం. ఈ బటన్ మష్రూమ్స్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. కట్ చేసిన బటన్ మష్రూమ్స్ను కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపెట్టి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు సన్నని సగం మీద మగ్గనివ్వండి. మష్రూమ్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కమ్మని పెరుగును కూడా యాడ్ చేద్దాం. ఇష్టమున్న వాళ్ళు కాస్త బటర్ లేదా క్రీమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త కొత్తిమీరను కూడా కలిపి మరి కాసేపు ఉడకనిద్దాం.
రెస్టారెంట్ స్టైల్లో ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా రెడీ. మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డిచ్చేసేయండి. ఎటువంటి రైస్ ఐటెంకైనా సరే, అలాగే రోటీ, చపాతీ, పూరి, పుల్కా దీంతోనైనా సరే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.